నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుతాం. నేను సురేష్ కట్ట. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే బీఆర్ఎస్ బాకీ కార్డుల ఉద్యమానికి సర్కారు బదిలేది. 6 గ్యారంటీల బాకీలు ప్రజలకు చెల్లించకుండా ఓట్లు ఎలా అడుగుతారు? బరాబర్ అడుగుతాం. కేసీఆర్ పాలన నాటి గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపిన పాపం ఎవరిది? ప్రగతి వైభవం చూసినటువంటి పల్లెల్లో నేడు ఎందుకు ఈ దౌర్భాగ్యం? బరాబర్ ప్రశ్నిద్దాం. పారిశుద్ధ్యం పడికేసి వ్యాధులు ప్రబలుతుంటే పల్లెలను పట్టించుకున్నారా? అసలు గ్రామాల్లో అభివృద్ధి జాడేది? పల్లె ప్రజల సమస్యలు వినే నాదుడెవరు? బరాబర్ నిలదీద్దాం. సర్పంచులు, కార్యదర్శులు అప్పుల పాలైంది వాస్తవం కాదా? ఓట్లప్పుడే బిల్లులు విడుదల చేయడంలో మతలబేంటి? బరాబర్ అడుగుతాం. రైట్గా డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ పల్లెల్లో గ్రామ స్వరాజ్యం గంగలో కలిసింది. బీఆర్ఎస్ పాలన నాటి వైభవం మసక బారింది. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ స్థాపిస్తే కాంగ్రెస్ గద్దెనెక్కి దౌర్భాగ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 3 బారిన పల్లెలు మళ్లీ రేవంత్ సర్కారుకు గుర్తుకు వచ్చాయి. తెలంగాణ పల్లెలను దుర్భరంగా మార్చిన కాంగ్రెస్ నేతలు మళ్లీ నిస్సిగ్గుగా ఓట్ల కోసం పల్లె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. నవ్విపోదురుగాక మాకేమి సిగ్గంటూ మాయా చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్యారంటీల గారడితో మోసం చేసి గద్దెనెక్కినటువంటి హస్తం నేతలు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలకు మెమోరీ తక్కువనే భ్రమల్లో ఉన్నారు. అందుకే సాగదీసి ఎట్టకేలకు స్థానిక ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు గ్రామ పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అటు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే రేవంత్ సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మార్పు కోసం ఆశపడితే తమ జీవితాలను ఆగం చేసిన కాంగ్రెస్కు వాత పెట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు కసిగా వెయిట్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు దాటింది. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఎంత గోసపడినా రేవంత్ సర్కారు కనికరించలేదు. పంచాయతీ కార్యదర్శులు సైతం అప్పుల పాలైపోయారు. కానీ 20 నెలలుగా పంచాయతీలను గాలికొదిలేసిన సర్కారు ఎన్నికల షెడ్యూల్ రాగానే టంచనుగా బిల్లులు విడుదల చేసింది. ఇంత దుర్మార్గమైన సర్కారు ఎక్కడైనా ఉంటుందా? గ్రామాల్లో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ కార్యదర్శులు నిధులు లేక చేతులెత్తేస్తున్నారు. కనీసం తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పల్లె ప్రజలు గోసపడుతున్నారు. అందుకే రేవంత్ సర్కారు ఎన్ని నాటకాలు చేసినా రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారు. గల్లీ ఎలక్షన్ అయినా, ఢిల్లీ ఎలక్షన్ అయినా తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్ని ఆదరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రేవంత్ సర్కారు మోసంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆవేశంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. పల్లెలు, పట్టణాలను గాలికొదిలిసినటువంటి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త రాగం అందుకున్నాడని ఆయన విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఎందుకంటే సరిగ్గా 10-12 రోజుల కిందట గద్వాల పోయినాం, నిన్న అచ్చంపేట పోయినా. గద్వాల 15 రోజుల కింద చూసినా, నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే: రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా, ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. రైతులు ఆగ్రహావేశాలతో ఉన్నారు గ్రామాల్లో. మహిళలు మరి మాకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఇస్తానని చెప్పారు 100 రోజుల్లో, ఇయ్యట్లేదు అనే కోపం మీద మహిళలు ఉన్నారు. వృద్ధులు 4000 పెన్షన్ అన్నారు, ఇంకోటి అన్నారు, అరిచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పత్తా లేరని చెప్పి వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఆసరా పెన్షన్ అందుకున్న వాళ్ళంతా కోపంగా ఉన్నారు. పరిస్థితులు ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట.
ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో చెత్త తీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేసి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నాను. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం.